నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై ముగిసిన వాదనలు ఈ నెల 9న తీర్పు ఇవ్వనున్నట్లు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రకటన స్కిల్ కేసులో న్యాయం తమ వైపే ఉందన్న లోకేష్ ఆలస్యమైనా గెలుస్తామని ధీమా జనసేనతో కలిస్తే వైకాపాకు కంగారెందుకని ప్రశ్న తెలుగుదేశంతో ఉమ్మడి కార్యాచరణకు కమిటీ వేసిన పవన్ త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారని జనసేన అధినేత విశ్వాసం హైదరాబాద్లో 2800 కోట్ల పెట్టుబడితో కెయిన్స్ సెమీకండక్టర్ తయారీ యూనిట్ 2000 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడి పదేళ్ల పరిపాలనపై కాంగ్రెస్ భారాస పరస్పర సవాళ్లు కేసీఆర్ ప్రభుత్వం రజాకార్లను తలపిస్తోందంటూ భాజపా విమర్శలు తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్పై ఈసీ కసరత్తు ఈ నెల 8 నుంచి 10వ తేదీ మధ్య ప్రకటిస్తుందని అంచనాలు నార్గెస్ మొహమ్మదీకి ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం ఇరాన్లో మహిళల అణిచివేతపై చేసిన పోరాటానికి దక్కిన గౌరవం ఆసియా క్రీడల్లో 100 పతకాలు ఖాయం చేసుకున్న భారత్ స్వర్ణం గెలిచిన పురుషుల హాకీ జట్టు సెపక్ తక్రాలో తొలిసారి దక్కిన పతకం స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు పూర్తి కాగా ఈ నెల 9న తీర్పు వెలువరించనున్నట్లు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, ఏపీ సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్లపై ఇవాళ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ విచారణలో వాదనలు వినిపించిన చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే ఈ కేసులో ఇప్పటికే 13 మంది బెయిల్పై ఉండగా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని కోర్టుకు తెలిపారు. స్కిల్ కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. నగదు లావాదేవీల్లో సీఎంకు ఎలాంటి పాత్ర ఉండదని చెప్పారు. స్కిల్ ప్రాజెక్టు నిర్వహించిన సిమెంట్ సంస్థ గుజరాత్లో నిర్వహిస్తున్న కార్యకలాపాలపై ఏపీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారన్న దూబే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరారు. They have already made the statement in the High Court while the hearing of the other co-accused persons in January 2022. They are the verge of the completion of the investigation. Despite giving the statement, they had not concluded the investigation. They suddenly woke up in September 2023. They added the Chandrababu Naidu as an co-accused without giving him the opportunity to approach the court of law. With their mala fide, they arrested him illegally to buy the time of 24 hours. He was not produced before the nearest magistrate and they have not done anything in the investigation. The entire case is the mala fide. There is no evidence to substantiate their case and the money which was alleged to be released and they are relying on the note of the finance secretary. After that note, the finance secretary along with the committee member visited the state of Gujarat to find the credential and genuineness of the cement company and Design Tech. That committee on 7th November 2015 gave their recommendation that they are satisfied with the work of the Siemens in Gujarat, and in paragraph 7 of their project report they have made the recommendation of release of rupees 270 crores to the corporation. The money was transferred to the corporation. There is no order of the chief minister for the transfer of money either to Siemens or the Design Tech. Agreement was between the corporation and the private persons. Chief minister had to do nothing with this transaction. He is not signatory to the MOU or agreement. So this entire case is without base, only for the purpose of the humiliation, malign his image. సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్పై వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బ్యాంకు లావాదేవీల వివరాలు తెలుసుకోవాల్సి ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని వాదించారు. ఈ వాదనను దూబే తోసిపుచ్చారు. The allegation of the transfer of the money in the party fund by the prosecuting agency is unfounded. The amount is duly accounted, audited. Return has been filed before the Election Commission of India. Income tax return has already been filed. The documents were already downloaded by the investigating agency on 6th April 2023. They have not done anything. They have taken the false ground for seeking the police custody. Secondly, the police custody cannot be granted after the expiry of the first 15 days. Second things, they want to have the confession of Mr. Naidu, which is not permissible in the law, and the police custody cannot be granted. ఇరుపక్షాల వాదనలు నమోదు చేసిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఈ నెల 9న తీర్పు ఇవ్వనున్నట్టు తెలిపారు.
అక్రమ కేసులు ఎన్ని పెట్టినా శాంతియుతంగానే పోరాడాలని చంద్రబాబు సూచించినట్లు నారా లోకేష్ తెలిపారు. తల్లి భువనేశ్వరి సతీమణి బ్రాహ్మణితో కలిసి లోకేష్ రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబును ములాఖాతు ద్వారా కలిశారు. 28 రోజులుగా జైల్లో ఉన్న ఆయన ధ్యాస అంతా ఆంధ్రప్రదేశ్ పైనే ఉందని లోకేష్ చెప్పారు. స్కిల్ కేసులో అవినీతి జరగలేదని నిన్న కోర్టులో జరిగిన వాదనలతో తేటతెల్లమైందని చెప్పిన లోకేష్ న్యాయం ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా జరిగి తీరుతుందన్నారు. వైకాపా ప్రభుత్వ తప్పులు బయటపెట్టి ప్రజల తరపున పోరాడినందుకే దొంగ కేసు పెట్టి చంద్రబాబును జైలుకు పంపారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. తల్లి భువనేశ్వరి సతీమణి బ్రాహ్మణితో కలిసి లోకేష్ రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ములాఖత్ తర్వాత మాట్లాడిన లోకేష్ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును రిమాండ్కు పంపారని మండిపడ్డారు. స్కిల్ కేసులో వైకాపా నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. ఏసీబీ కోర్టులో నిన్న జరిగిన వాదనలతో స్కిల్ కేసులో అవినీతి జరగలేదని తేటతెల్లమైందని వివరించారు. 2 రోజులు కస్టడీకి తీసుకున్నారు. పోలీస్ కస్టడీలో అనేక ప్రశ్నలు అడిగారు. నాకు అర్థం అవుతుంది ఏంటంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అడిగారా, చంద్రబాబు నాయుడు గారు సిఐడి వాళ్ళని అడిగారా అని. ఆయన్ని అరెస్ట్ చేసే ముందల 3,000 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అన్నారు. అది కేవలం 370 కోట్ల రూపాయలని మాట మార్చారు. ఇంకో వారం పోతే 0, ₹1 కూడా అవినీతి జరగలేదని చెప్తారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వైకాపా పార్టీకి ఎక్కువ బాండ్లు వచ్చినాయి. 100 కోట్ల రూపాయలు. అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు వైకాపా నాయకుల్ని ప్రశ్నిస్తున్నా, ఆ పిచ్చి జగన్ ని ప్రశ్నిస్తున్నా. మమ్మల్ని అడిగారే, ఇప్పుడు మీరు కూడా బయట పెట్టారు. రాజమండ్రి జైలు ఆవరణలో డ్రోన్లు కూడా ఎగిరాయన్న లోకేష్ చంద్రబాబు భద్రతపై ఇప్పటికీ తమకు ఆందోళన ఉందన్నారు. జైల్లో నక్సలైట్లు, గంజాయి స్మగ్లర్లున్నారని చంద్రబాబుకు తగిన భద్రత లేదన్నారు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి 28 రోజులు రిమాండ్కు పంపారన్న లోకేష్ న్యాయం ఆలస్యం కావచ్చు కానీ న్యాయం తమ వైపే ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మళ్ళీ చెప్తున్నా, వ్యవస్థల్ని మేనేజ్ చేసి 28 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. న్యాయం అందేదానికి ఆలస్యం అవ్వచ్చు కానీ జస్టిస్ కెనాట్ బి డినైడ్. ఈ రోజు కూడా మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అని అడిగితే ఎలాంటి అధైర్యపడకుండా ప్రజల తరపున పోరాటం చేయండి కానీ శాంతియుతంగా చేయండి అని చెప్పే గొప్ప మనసున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కృష్ణా జలాల్ని ఈ పిచ్చి జగన్ సొంత కేసుల కోసం తాకట్టు పెట్టాడే అన్న బాధ ఆయన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం ఉంది అనడానికి ఆధారాలు లేవన్న లోకేష్ ఢిల్లీ పర్యటనలో తాను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు అడగలేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం, జనసేన కలిస్తే వైకాపాకు కంగారెందుకన్న లోకేష్ త్వరలోనే ఇరు పార్టీల సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. గడప గడపకు బాబుతో నేను కార్యక్రమాన్ని చేపట్టి చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కంచుకోట్లో కాకుండా జగన్ ఎప్పుడు గెలవని సీట్లో నిలబడండి అని నేను అడిగాను. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు, వాళ్ళ విధి విధానాలు. అది నేను ఎందుకు క్వశ్చన్ చేస్తా? అలాంటిది మా పార్టీ గురించి కానివ్వండి, జనసేన గురించి వాళ్ళకి ఎందుకండి కంగారు? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ తొందరలో ప్రకటించబోతున్నాం. ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చే ఆదేశాలు, కార్యక్రమాలన్నీ ఇరు పార్టీలు పాటించి తూచా తప్పకుండా కలిసికట్టుగా అమలు చేస్తాం. నా పాదయాత్ర కానివ్వండి, తప్పనిసరిగా మిగతా కార్యక్రమాలు భవిష్యత్తులో మీ అందరం చర్చించి భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తాం. అంతకుముందు రాజమహేంద్రవరంలో లోకేష్ కు తెలుగుదేశం శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. లోకేష్ కాన్వాయ్ వెంట బయలుదేరిన తెలుగుదేశం నేతలు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర వాహనాలను కృష్ణా జిల్లా పొట్టిపాడు టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ చర్యపై పోలీసులతో తెలుగుదేశం నేతలు వాగ్వాదానికి దిగారు. చంద్రబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. త్వరలోనే ఆయన బయటకి వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. భాజపాతో జనసేన బంధం తెగిందన్న వైకాపా నేతల విమర్శలకు జవాబు చెప్పాల్సిన పని లేదన్నారు. ప్రజలకు మాత్రమే సమాధానం చెబుతామన్నారు. వైకాపా వ్యతిరేక ఓటు చీలకూడదనేదే తన లక్ష్యమని పవన్ పునరుద్ఘాటించారు. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కార్యాచరణకు నాదెండ్ల మనోహర్ చైర్మన్గా 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు పవన్ ప్రకటించారు. నేను మాట్లాడుతూ ఉంటే మన వైసీపీ నాయకులు కూడా బీజేపీతో పొత్తు వెళ్ళిపోయింది అని చెప్పి ఇలా మాట్లాడుతుంటే మా పార్టీలో మేము ఎవరితో పొత్తులు పెట్టుకుంటాం, ఎవరితో ఉంటాం అనేది మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం ప్రజలకు చెప్తాం. అలాగే మేము ఎక్కడ పోటీ చేయాలి, ఏం పోటీ చేయాలి అది మా స్వీయ నిర్ణయం. దీంట్లో వైసీపీకి ఏమాత్రం సంబంధం లేదు. అలాగే మేము పొత్తు ఎన్డీఏలో ఉన్నాం. ప్రధానమంత్రి గారు కూడా మన ఈ మధ్యన పిలిచిన దానికి మేము హాజరయ్యాం. అని అందరిని కోరుకుంది కూడా ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా నేను అడిగేది 2014లో ఏ కూటమి అయితే జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి 2024 ఎన్నికలకు కూడా కలిసి వెళ్ళాలనేది నా ఆకాంక్ష.
వైకాపా దోపిడీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పోరాటం చేస్తున్నందుకే ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రయోగిస్తున్నారని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారంపై అచ్చెన్నాయుడు పుస్తకం విడుదల చేశారు. స్కిల్ కేసులో వాస్తవాలన్నీ ఈ పుస్తకం ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్పై జీవో జారీ చేసిన నీలం సాహ్నిపై కేసు ఎందుకు లేదని ప్రశ్నించారు. నిధుల విడుదలలో సంతకాలు చేసిన ప్రేమచంద్రారెడ్డి, అజయ్ కల్లంలు నిందితులు కాదా అని నిలదీశారు. విధాన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు మాత్రమే తప్పు చేశారని జైల్లో పెడతారా అంటూ తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మద్దతుగా కాంతితో క్రాంతి పేరుతో రేపు మరో వినూత్న కార్యక్రమం చేపట్టాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు రేపు రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాలు ఇళ్లలో లైట్లు ఆపేసి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని నారా భువనేశ్వరి, లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి కోరారు. ఆ సమయానికి రోడ్లపై ఉన్నవారు వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా తమ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అంతా బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్లు తీసుకుని వెలుగు చూపించాలని సూచించారు. చంద్రబాబుకు మద్దతు తెలిపేలా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని కోరారు. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగనాసురుని కళ్ళు బయళ్లు కమ్మేలా చంద్రబాబుకు మద్దతునివ్వాలని భువనేశ్వరి, లోకేష్ పిలుపునిచ్చారు. తెలంగాణలో భారీ పెట్టుబడితో ఓసాట్ కాంపౌండ్ సెమీకండక్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కెయిన్స్ టెక్నాలజీ ముందుకొచ్చింది. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కెయిన్స్ ప్రతినిధుల ఒప్పందంపై సంతకాలు చేశారు. మొత్తం 2,800 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ తయారీ కేంద్రంలో 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కెయిన్స్ వెల్లడించింది. తెలంగాణలో సెమీకండక్టర్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలన్న కెయిన్స్ నిర్ణయాన్ని స్వాగతించిన కేటీఆర్ ఇది తెలంగాణకు గర్వకారణమన్నారు. ఇప్పటికే ఫాక్స్కాన్, కార్నింగ్ సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతుండగా ఇప్పుడు కెయిన్స్ నిర్ణయంతో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో తెలంగాణ ఉత్తమ గమ్యస్థానంగా నమ్మకం పెరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చిన్నారులకు పౌష్టికాహారం అందించడం సహా బడి మానే వారిని తగ్గించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సీఎం అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనం ద్వారా చిన్నారుల కడుపు నింపుతున్న ప్రభుత్వం బడికి వచ్చే సమయంలో చాలా మంది పిల్లలు ఏమీ తినకుండా వస్తున్నారని గుర్తించి అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లోని ఒక్కో పాఠశాలలో ఇవాళ పథకాన్ని ప్రారంభించిన సర్కార్ దసరా తర్వాత అన్ని పాఠశాలలు అమలు చేయనుంది. అన్ని నియోజకవర్గాల్లో ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు ఈ పథకాన్ని ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్థిక మంత్రి హరీష్ రావుతో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పథకాన్ని ప్రారంభించగా సికింద్రాబాద్, మారేడుపల్లిలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అల్పాహార పథకం ప్రారంభించారు. చిన్నారులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ పథకం అమలు పర్యవేక్షణ బాధ్యతలను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, గ్రామాల్లో జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించామన్న మంత్రులు 27,147 పాఠశాలల్లో చదివే 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుందని వివరించారు. కేసీఆర్ కిట్తో 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు, కళ్యాణ లక్ష్మితో బాల్య వివాహాలు రూపుమాపడం, వర్షాకాలంలో వచ్చే డయేరియా, మలేరియా, డెంగ్యూ లాంటివి తగ్గిపోయి ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెంచింది ఒక మిషన్ భగీరథ పథకం. ఇలా ప్రతి పథకం వెనుక ఎన్నో అద్భుతమైన ఫలితాలను సాధించింది మన తెలంగాణ ప్రభుత్వం. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం కడుపు నింపడమే కాదు, డ్రాప్ అవుట్స్ ను తగ్గించి విద్యా వికాసానికి ఉపయోగపడుతుంది. తమిళనాడులో ఈ కార్యక్రమాన్ని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా పిల్లలకు పెడదాం. ఎక్కడైతే పనికి పోయే తల్లి తండ్రి ఉంటారో డెఫినెట్ గా వాళ్ళకు కూడా కొంత రిలీఫ్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ స్కూల్లో వాళ్ళకి దొరుకుతుంది అనే ఒక విశ్వాసంతో వాళ్ళు కూడా పిల్లల్ని డ్రాప్ చేసి వాళ్ళ పనికి తొందరగా వెళ్ళిపోవచ్చు. దయచేసి టీచర్స్ కూడా మాకు చెప్పండి, దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి స్కీమ్ అని కూడా చెప్పండి. GHMC కమిషనర్ టు డూ 3 things. Please ensure the quality of food is maintained. Please make sure that samples of food are taken randomly and tested. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ సహనం కోల్పోయి వ్యక్తిగత గన్మెన్ పై చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. హైదరాబాద్ అమీర్పేట డివిజన్ డీకే రోడ్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అల్పాహార పథకం ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత తలసానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే క్రమంలో సమయానికి పుష్పగుచ్చం ఇవ్వలేదని గన్మ్యాన్ను చెంపదెబ్బ కొట్టారు.
తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 8 నుంచి 10 మధ్య కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్, డిసెంబర్లో పోలింగ్ జరగవచ్చని ఆంగ్ల పత్రికలు కథనాలు రాశాయి. డిసెంబర్ 2వ వారంలో ఓట్ల లెక్కింపు ఉండొచ్చని ఆ కథనాలు పేర్కొన్నాయి. తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్లో 2018లో నిర్వహించినట్టే ఒకే విడతలో పోలింగ్ జరిపేందుకు ఈసీ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు అధికంగా ఉన్నందున ఛత్తీస్గఢ్లో 2 విడతల్లో పోలింగ్ నిర్వహించాలని భావిస్తున్నట్లు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. అయితే 5 రాష్ట్రాలకు పోలింగ్ తేదీలు వేర్వేరుగా ఉంటాయని తెలుస్తోంది. డిసెంబర్ 10 నుంచి 15 మధ్య ఓట్ల లెక్కింపు చేపట్టవచ్చని తెలిపాయి. మిజోరాం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17న ముగియనుండగా తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ శాసనసభలకు గడువులు 2024 జనవరిలో వివిధ తేదీల్లో ముగుస్తాయి. కేసీఆర్ అంటేనే సంక్షేమమని, ప్రతిపక్షాల పేరు చెబితే సంక్షోభాలే గుర్తుకు వస్తాయని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో పర్యటించిన కేటీఆర్ 900 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 70 కోట్లతో హన్మకొండ బస్టాండ్కు శంకుస్థాపన చేశారు. 100 కోట్లతో ఐటీ టవర్, 9 కోట్లతో ఆధునిక ధోబీ ఘాట్, బల్దియా ఆధ్వర్యంలో 332 కోట్ల రూపాయల వ్యయంతో భద్రకాళి బండ్, సస్పెన్షన్ బ్రిడ్జ్, మ్యూజికల్ ఫౌంటైన్ తదితర పనులకు కేటీఆర్ శ్రీకారం చుట్టారు. తరువాత బహిరంగ సభల్లో మాట్లాడిన ఆయన కాంగ్రెస్, భాజపాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ 9 ఏళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 9.5 ఏళ్లలో కరోనా లాంటి సంక్షోభం వచ్చినా సంక్షేమం మాత్రం ఆగలేదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు కేసీఆర్ గారిని చూసి ఇవాళ కొన్ని పార్టీలు మేము కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తాం అని డైలాగులు కొట్టుకుంటా మీ ముంగటికి వస్తున్నారు. 60 ఏళ్లు సావగొట్టిన వాళ్ళు, కరెంటీ అని వాళ్ళు ఇవాళ వచ్చి ఏదో చేస్తాం, ఆకాశంలో ఉండే చందమామని తీసుకొచ్చి మీ దగ్గరే కట్టబెడతాం, మీ దగ్గరే కట్టి పెడతామంటే నమ్ముదామా? ఆలోచన చేయండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనే ఆలోచన అవసరం లేదు. తప్పకుండా తొందరలోనే మీరందరూ శుభవార్త వింటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. పెన్షన్లు ఎంత పెంచాలా, ఆడబిడ్డలకు ఎట్లా సాయం చేయాలా, ఎవరెవరికి ఏమేం చేయాలా, ఈ 10 ఏళ్లలో చేసిన దానికి ఇంకా ఎక్కువ ఇట్లా చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. తొందరలోనే మీ అందరికీ ఆ శుభవార్త కూడా వస్తుంది. ఇప్పటిదాకా ఇచ్చింది కేసీఆరే, రేపు భరోసాగా మళ్ళీ ఇచ్చేది కూడా కేసీఆరే. 10 ఏళ్ల కాంగ్రెస్ భారాస పాలనపై చర్చించేందుకు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సిద్ధమా అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన భారాస ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కసిరెడ్డి నారాయణరెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి భారాస ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి మళ్లీ మేనిఫెస్టో పేరుతో కొత్తగా ఏం చెబుతారన్నారు. కాంగ్రెస్ భారాస పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నిన్ను నేను అడుగుతున్నా, 10 ఏళ్ళు మీరు ప్రభుత్వం చేసిరు, 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. నేను ఒక్క సవాల్ విసిరేదలుచుకున్నా. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు మేము ఏం చేసినామో మా ప్రోగ్రెస్ కార్డు తీసుకొని వస్తాం. 2014 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాలలో మీరేం చేసిండ్రో బహిరంగంగా మీడియా సాక్షిగా ప్రజల ముందు చర్చ పెడదాము. ఒకవేళ ఆ చర్చలో మాకంటే మీరు బాగా చేసిండ్రంటే మీరు విధించే శిక్షకు మేము సిద్ధము. అలా కాకపోతే తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి విసిరిన సవాల్పై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ భారాస పాలనకు, నక్కకు, నాగలోగానికి ఉన్నంత తేడా ఉందన్నారు. కామారెడ్డి జిల్లా బిష్కుందలో 26 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రికి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో 100 పడకల ఆసుపత్రి, పీహెచ్సీకి శంకుస్థాపన చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో 100 పడకల ఆసుపత్రిని హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పాలన, భారాస పాలనపై చర్చకు తాము సిద్ధమన్నారు. కేసీఆర్ అంటే నమ్మకమని, కాంగ్రెస్ అంటే నాటకమని హరీష్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు చర్చ పెడదామా అంటుండు. చాలా సంతోషం, వి వెల్కమ్. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మనం పడ్డ గోసలు మీకు తెలివయా? మరి ఆనాటి కరెంటు బాగుందంటే కాంగ్రెస్ కోటేద్దాం, ఇవాళ కరెంటు బాగుందంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దాం. నాటి కాంగ్రెస్ పాలనలో మంచినీళ్ళు ఎట్లున్నాయి, నేటి బీఆర్ఎస్ పాలనలో త్రాగునీరు ఎట్లా వస్తుందో దాన్ని ఒక్కసారి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దేంట్లో పోటీ మీరు? వైద్యంలో పోటీయా, విద్యలో పోటీయా, సాగునీళ్లలో పోటీయా, ఉచిత కరెంటులో పోటీయా, పండిన పంటలో పోటీయా? అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా.
కేసీఆర్ పాలన రజాకార్లను తలపిస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో భారాస కుటుంబ పాలన అంతం కావడం ఖాయమని అన్నారు. మేడ్చల్ జిల్లా ఔషాపూర్లో జరిగిన భాజపా రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జాతీయ పసుపు బోర్డు ప్రకటనపై, ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై, మహిళా బిల్లు ఆమోదంపై ధన్యవాద తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు. చంద్రయాన్ 3, G20 సమావేశాలపై అభినందన తీర్మానాన్ని ఆమోదించారు. నిత్యం ప్రజల్లో ఉండేలా సభలు, సమావేశాలు జరపాలని, తెలంగాణలో 43 బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణకు కేంద్రం 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేటాయించిందని తీర్మానాల అనంతరం మాట్లాడిన జేపీ నడ్డా లెక్కలు చెప్పారు. కౌన్సిల్ సమావేశం నుంచి భాజపా నేతలు గ్రామాలకు వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాలని నడ్డా పిలుపునిచ్చారు. क्योंकि कांग्रेस पार्टी ने नेशनल पार्टी होते हुए भी रीजनल एस्पिरेशंस की अनदेखी की और दैट इज व्हाई स्लोली रीजनल पार्टीज grew up in every state. At the same way, this Telangana Rajya Samiti also came the same way. The regional aspirations में regional parties खड़ी हो गई. अब धीरे धीरे ये regional parties are converted into family parties. ये भ्रष्टाचार रिश्वत समिति है और ये परिवार की पार्टी है. आज आप रजाकारों से हाथ मिलाते हो, रजाकारों से. और मेरा संदेश है केसीआर को, ये जुल्म ढाने वाले जितने आए ये सब समाप्त हो गए. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీని పునఃసమీక్షించాలన్న కేంద్రం నిర్ణయం ఆంధ్రప్రదేశ్కు తీరని శాపమని రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి రాయలసీమకు తాగునీరు కూడా దొరికే పరిస్థితి కూడా ఉండదన్నారు. సీఎం జగన్కు వాటర్ బాటిళ్ల కంపెనీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందేమో అని బైరెడ్డి ఎద్దేవా చేశారు. అటు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో మార్పునకు అవకాశం లేదని ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి వినియోగంపై మాత్రమే కసరత్తు జరగాల్సి ఉందని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే 2 రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని ఆయన వివరించారు. కృష్ణా జలాల పునః పంపిణీకి సంబంధించి విధి విధానాలు ఇంకా పూర్తిగా రాలేదన్న ఆయన, పూర్తి విధి విధానాల తర్వాతే స్పష్టత వస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విఘాతం కలిగే పరిస్థితి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున సరైన వేదికలో ప్రశ్నిస్తామని నారాయణ రెడ్డి చెప్పారు. ఇరాన్లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి జైలు పాలైన మానవ హక్కుల కార్యకర్త నార్గెస్ మొహమ్మదీని ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం వరించింది. నార్గెస్ మొహమ్మదీని ఈ పురస్కారానికి ఎంపిక చేయడం ద్వారా మహిళల అణచివేతకు వ్యతిరేకంగా మరిన్ని పోరాటాలకు బాటలు వేస్తుందని ఓస్లోలో పురస్కారాన్ని ప్రకటించిన నోబెల్ కమిటీ వ్యాఖ్యానించింది. ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యమైన సామాజిక చైతన్యానికి ఈ పురస్కారం ద్వారా గుర్తింపు తేవాలనేదే తమ లక్ష్యమని నోబెల్ కమిటీ తెలిపింది. ఇరాన్లో 22 ఏళ్ల మాహ్సా అమీనీ అనే యువతి పోలీస్ కస్టడీలో చనిపోయిన తర్వాత మహిళల హక్కుల కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన నార్గెస్ మొహమ్మదీని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. నార్గెస్ను 5 కేసుల్లో దోషిగా తేల్చిన ఇరాన్ కోర్టు ఆమెకు మొత్తం 31 ఏళ్ల జైలు శిక్ష విధించాయి. అన్ని అవరోధాలను ఎదుర్కొని నార్గెస్ చేసిన పోరాటానికి శాంతి పురస్కారం ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఈ ఏడాది పురస్కారం కోసం వచ్చిన 351 నామినేషన్ల నుంచి నార్గెస్ను ఎంపిక చేసినట్టు పేర్కొంది. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ మధ్యంతర ద్రవ్య పరపతి విధానం ప్రకటించిన వేళ ఫైనాన్స్, రియాలిటీ, ఆటోమొబైల్ రంగాలకు చెందిన వాటాలు కొనేందుకు మదుపరులు ఆసక్తి చూపగా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ రోజు లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 405 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 364 పాయింట్లు ఎగబాకింది. ఈ ఉదయం 65,867 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ ఒక దశలో 65,762 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ దశలో ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష వెలువడగా కొనుగోళ్లు పెరిగి సూచీ 66,096 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 65,996 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 108 పాయింట్లు పెరిగి 19,653 వద్ద ముగిసింది.